अंतर मन में ज्योति जगा लो, होगा दूर अंधेरा। शिव का कर लो ध्यान, आ रहा पावन पुण्य सवेरा। तुम हो कौन, कहाँ से आए, अपने आप को जानो। राजयोग के द्वारा अपना परम पिता पहचानो। इसी राजपथ पर चलकर तुम पालो अपना बसेरा। तुम हो आत्मा तन से न्यारे, परमात्मा को प्यारे। दिव्य गुणों को धारण करके योगी बनो दुलारे। ज्योति बिंदु ही तोड़ेगा ये माया मोह का घेरा। अंतर मन में ज्योति जगा लो, होगा दूर अंधेरा। ओम शांति, ओम शांति, ओम शांति। ఓం శాంతి. ఈరోజు మురళి తేదీ 14/2/21. అవ్యక్తవాణి రివైజ్ డేట్ 2/11/87. स्व परिवर्तन का आधार सच्चे दिल की मैं सूचता. స్వ పరివర్తనకి ఆధారం సత్యమైన హృదయం యొక్క అనుభూతి. స్వ పరివర్తనకి ఆధారం సత్యమైన హృదయం యొక్క అనుభూతి. आज विश्व परिवर्तक, विश्व कल्याणकारी बाप दादा अपने स्नेही सहयोगी विश्व परिवर्तक बच्चों को देख रहे हैं. ఈరోజు విశ్వ పరివర్తకుడు
విశ్వ కళ్యాణకారి అయిన బాబ్దాదా తన స్నేహి సహయోగి విశ్వ పరివర్తకులైన పిల్లల్ని చూస్తున్నారు. हर एक स्व परिवर्तन द्वारा विश्व परिवर्तन करने की सेवा में लगे हुए हैं. ప్రతి ఒక్కరూ స్వయం పరివర్తనతో విశ్వ పరివర్తన చేసే సేవలో నిమగ్నమై ఉన్నారు. सभी के मन में एक ही उमंग उत्साह है कि इस विश्व को परिवर्तन करना ही है और निश्चय भी है कि परिवर्तन होना ही है, अथवा यह कहे कि परिवर्तन हुआ ही पड़ा है. అందరి మనసులో ఒకే ఆనంద ఉల్లాసాలు ఉన్నాయి. ఏమని? విశ్వ పరివర్తన చేయాల్సిందే. మరియు ఇది కూడా నిశ్చయం ఉంది, విశ్వ పరివర్తన జరిగేదే ఉంది. అంటే ఇలా కూడా చెప్పొచ్చు, విశ్వ పరివర్తన అయిపోయే ఉంది అని అనుకోవచ్చు. सिर्फ निमित्त बाप दादा के सहयोगी सहज योगी बन वर्तमान और भविष्य श्रेष्ठ बना रहे हैं. కేవలం నిమిత్తమయ్యి బాప్దాదాకి సహయోగిలుగా సహజ యోగిలుగా అయ్యి వర్తమానాన్ని మరియు భవిష్యత్తుని శ్రేష్టంగా తయారు చేసుకుంటున్నారు. आज बाप दादा चारों ओर के निमित्त विश्व परिवर्तक बच्चों को देखते हुए एक विशेष बात देख रहे थे. हे सभी एक ही कार्य के निमित्त, लक्ष्य भी सभी का स्व परिवर्तन और विश्व परिवर्तन ही है, लेकिन स्व परिवर्तन व विश्व परिवर्तन में निमित्त होते हुए भी నెంబర్వార్ క్యూ? ఈరోజు బాబ్దాదా నలువైపులా ఉన్నటువంటి నిమిత్తమైనటువంటి విశ్వ పరివర్తక పిల్లల్ని చూస్తూ ఒక విశేషమైన విషయాన్ని చూశారు. అందరూ ఒకే కార్యానికి నిమిత్తమై ఉన్నారు. లక్ష్యం కూడా అందరిది ఏంటి? స్వయం పరివర్తన మరియు విశ్వ పరివర్తనే. కానీ స్వపరివర్తన లేదా విశ్వ పరివర్తనలో నిమిత్తమై ఉన్నప్పటికీ కూడా అందరూ నెంబర్ వారుగా ఎందుకున్నారు అది చూస్తున్నారు బాబా. कोई बच्चे स्व परिवर्तन बहुत सहज और शीघ्र कर लेते और कोई अभी अभी परिवर्तन का संकल्प करेंगे, लेकिन स्वयं के संस्कार व माया और प्रकृति द्वारा आने वाली परिस्थितियां व ब्राह्मण परिवार द्वारा चुक्त होने वाले हिसाब किताब श्रेष्ठ परिवर्तन के उमंग को कमजोर कर देते हैं और कई बच्चे పరివర్తన करने की हिम्मत में कमजोर है. కొంతమంది పిల్లలు స్వయం యొక్క పరివర్తన చాలా సహజంగా చాలా తొందరగా చేసేసుకుంటున్నారు. మరియు కొంతమంది ఇప్పుడిప్పుడే పరివర్తన చేసుకోవాలి అనే సంకల్పం కూడా బాగా చేస్తున్నారు. కానీ స్వయం యొక్క సంస్కారాలు లేదా మాయా మరియు ప్రకృతి ద్వారా వచ్చేటటువంటి పరిస్థితులు లేదా బ్రాహ్మణ పరివారంతో ఏదైతే లెక్క ఖాతా ఉందో అది సమాప్తి చేసుకునేటటువంటి విషయాలు ఏవైతే ఉన్నాయో ఈ విషయాలన్నీ శ్రేష్ట పరివర్తన ఏదైతే చేసుకోవాలనే సంకల్పం చేస్తున్నారో ఆ ఉత్సాహాన్ని బలహీనంగా చేసేస్తున్నాయి ఈ విషయాలన్నీ కూడా. మరియు కొంతమంది పిల్లలైతే పరివర్తన చేసుకునేటటువంటి సాహసమే లేదు వాళ్ళకి, అందులో చాలా బలహీనంగా ఉన్నారు. జహా హిమ్మత్ నహీ వహా ఉమంగ్ ఉత్సాహ నహీ, ఎక్కడ సాహసం లేదో అక్కడ ఆనంద ఉల్లాసాలు కూడా ఉండవు. और स्व परिवर्तन के बिना विश्व परिवर्तन के कार्य में दिल पसंद सफलता नहीं होती, क्योंकि यह अलौकिक ईश्वरीय सेवा एक ही समय पर 3 प्रकार के सेवा के सिद्धि है. वो 3 प्रकार की सेवा साथ साथ कौन सी है? స్వ పరివర్తన అనేది లేనిదే విశ్వ పరివర్తన యొక్క కార్యంలో మన హృదయానికి ఇష్టపడే సఫలత పొందలేం. ఎందుకంటే ఈ అలౌకిక ఈశ్వరీయ సేవ అనేది ఒకే సమయంలో 3 రకాల సేవతో సిద్ధింపబడుతుంది. ఆ 3 రకాలైనటువంటి సేవ తోడులో ఏదైతే నడవాలో అది ఏంటి అని అడుగుతున్నారు బాబా. దాని ద్వారానే ఈ అలౌకిక కార్యంలో ఈ సేవలో సిద్ధి లభిస్తుంది అన్నమాట. ఏక్ వృత్తి, దూసరా వైబ్రేషన్,
తీసరా వాణి. ఒకటి వృత్తి, మన ఆలోచనలు. రెండోది వైబ్రేషన్స్. మూడోది వాణి, మన మాటలు. तीनों ही शक्तिशाली निमित्त निर्माण और निस्वार्थ इस आधार से है, तब दिल पसंद सफलता होती है. ఈ మూడు ఎలా ఉండాలి? మన వృత్తి, వైబ్రేషన్, మన వాణి శక్తిశాలిగా ఉండాలి. శక్తిశాలిగా, నిమిత్తంగా, నిర్మాణంగా మరియు నిస్వార్థంగా ఉండాలి. శక్తిశాలిగా ఉండాలి, నిమిత్తంగా ఉండాలి, నిమిత్త మాత్రమే చేయాలి, నిర్మాణ స్థితిలో ఉండాలి, నిస్వార్థ భావంతో ఉండాలి. దీని ఆధారంతోనే ఈ మూడు నడిచినప్పుడు, అంటే ఈ విశేషతలతో ఈ మూడు ఉంటే, వృత్తి, వైబ్రేషన్, వాణి కలిపి ఉంటే అప్పుడు మీ హృదయానికి ఇష్టపడే సఫలత లభిస్తుంది అంటున్నారు బాబా. नहीं तो सेवा होती है, अपने को व दूसरों को थोड़े समय के लिए सेवा की सफलता से कुछ तो कर लेते हैं, लेकिन दिल पसंद सफलता जो बाप दादा कहते हैं वो नहीं होती है. లేకపోతే ఏం జరుగుతుంది? ఈ మూడు రకాల సేవ ఏవైతే బాబా చెప్పారో ఆ విశేషతలతో లేకపోతే సేవ జరుగుతుంది, స్వయానికి లేదా ఇతరులకి కూడా కొద్ది సమయం కోసం సేవ చేసి ఆ కొద్ది సఫలతతో ఆనందపడిపోతారు. స్వయం ఆనందపడిపోతారు, ఇతరులకు కూడా ఆనందపరిచేస్తారు. కానీ హృదయానికి ఇష్టపడే సఫలత ఏదైతే బాబ్దాదా చెప్తున్నారు ఇలాంటి సఫలత పొందాలి అని, అది జరగదంటున్నారు బాబా. బాబ్దాదా भी बच्चों की खुशी में खुश हो जाते, लेकिन दिलाराम की दिल पर यथाशक्ति रिजल्ट नोट जरूर होती रहती. బాబ్దాదా కూడా ఏదైతే కొద్ది సమయం కోసం అల్పకాలికమైన సంతోషాన్ని అనుభవిస్తున్నారు పిల్లలు, అలాంటి సేవ చేసి, అంటే అది పవర్ఫుల్ సేవ కాదనమాట. అల్పకాలికమైన సంతోషం, సఫలత లభిస్తుంది. అది చూసి పిల్లలు సంతోషపడిపోతున్నారు. బాబ్దాదా కూడా పిల్లల సంతోషాన్ని చూసి సంతోషపడుతున్నారు. కానీ హృదయరాముడైనటువంటి బాబా యొక్క హృదయం పైన యథాశక్తి పిల్లల యొక్క రిజల్ట్ ఏదైతే ఉందో అది తప్పకుండా నోట్ అవుతుంది బాబా హృదయం పైన. शाबाश शाबाश जरूर कहेंगे, क्योंकि बाप की हर बच्चे के ऊपर सदा वरदान की दृष्टि और वृत्ति रहती है कि ये बच्चे आज नहीं तो कल सिद्धि स्वरूप बनने ही है. బాబా అయితే పిల్లల్ని చూసి షబాష్ షబాష్ అని అంటూ ఉంటారు. ఎందుకంటే బాబాకి ప్రతి ఒక్క పిల్లల పైన కూడా ఈ వరదానంతో కూడుకున్న దృష్టి, వృత్తి అనేది ఉంటుంది. ఏమని? ఈ పిల్లలు ఈరోజు కాకపోతే రేపైనా సిద్ధీశ్వరపులుగా తయారవ్వాల్సిందే అనే ఆ వరదానం యొక్క దృష్టి, వృత్తి బాబాకి ఎప్పుడు ఉంటుంది. लेकिन वरदाता के साथ साथ शिक्षक भी है, इसलिए आगे के लिए अटेंशन भी दिलाते हैं. కానీ వరదాతతో పాటు బాబా వరదానాలు ఇవ్వడమే కాకుండా శిక్షకుడుగా కూడా ఉన్నారు కదా, అందుకే ముందు కోసం బాబా अटेंशन కూడా కలిగిస్తున్నారు. तो आज बाप दादा विश्व परिवर्तन के कार्य की और विश्व परिवर्तक बच्चों की रिजल्ट को देख रहे थे. అయితే ఈరోజు బాప్ దాదా విశ్వ పరివర్తన యొక్క కార్యం ఎలా ఉంది మరియు విశ్వ పరివర్తక పిల్లలు ఎలా ఉన్నారు ఆ రిజల్ట్ చూశారు. वृद्धि हो रही है, आवाज चारों ओर फैल रहा है, प्रत्यक्षता का पर्दा खुलने का भी आरंभ हो गया है. चारों ओर की आत्माओं में अभी इच्छा उत्पन्न हो रही है कि नजदीक जाकर देखे. వృద్ధి జరుగుతూ ఉన్నది, నలువైపులా మీ ధ్వని కూడా వ్యాపింపబడుతూ ఉన్నది. ప్రత్యక్షత యొక్క తెర కూడా తెరవబడడం అనేది ప్రారంభమైపోయింది. ఇప్పుడు నలువైపులా ఉన్నటువంటి ఆత్మల్లో ఇప్పుడు ఇదే కోరిక ఉత్పన్నమవుతున్నది, దగ్గరగా చూడాలి, ఏదైనా ప్రత్యక్షంగా చూడాలని అనుకుంటున్నారు అందరూ. सुनी सुनाई बातें अभी देखने के परिवर्तन में बदल रही है. ఇంతవరకు విని వినిపించే విషయాలపైన ఆధారపడి ఉండేవారు, కానీ ఇప్పుడు మనుషుల్లో ఏం పరివర్తన వస్తుంది, ఏదైనా చూడాలి అనే దాంట్లోనికి పరివర్తన అవుతున్నారు.
यह सब परिवर्तन हो रहा है। फिर भी ड्रामा अनुसार अभी तक बाप और कुछ निमित्त बनी हुई श्रेष्ठ आत्माओं के शक्तिशाली प्रभाव का परिणाम यह दिखाई दे रहा है। अगर मेजॉरिटी इस विधि से सिद्धि को प्राप्त करे तो बहुत जल्दी सर्व ब्राह्मण सिद्धि स्वरूप में ప్రత్యక్ష हो जाएंगे। కాబట్టి ఇప్పుడు ఈ పరివర్తన అనేది జరుగుతూ ఉన్నది ప్రపంచంలో ఉండే మనుషుల్లో. అయినప్పటికీ డ్రామా అనుసారంగా ఇప్పటి వరకు బాబా మరియు కొంతమంది నిమిత్తమై ఉన్నటువంటి శ్రేష్ఠ ఆత్మల యొక్క శక్తిశాలి ప్రభావం యొక్క పరిణామంలో ఇది కనిపిస్తూ ఉన్నది కూడా. అంటే ప్రత్యక్షంగా కనిపిస్తున్నారు. ఏదైతే చూడాలి అనుకుంటున్నారో మనుషులు అది ఎవరి ద్వారా కనిపిస్తుంది? ప్రస్తుతానికి బాబా మరియు శ్రేష్టమైన కొంతమంది నిమిత్తమైన శ్రేష్ఠ ఆత్మల యొక్క శక్తిశాలి ప్రభావం యొక్క పరిణామం కనిపిస్తున్నది. ఒకవేళ మెజారిటీ అందరూ ఈ విధితో సిద్ధిని ప్రాప్తించుకున్నట్లయితే చాలా తొందరగా బ్రాహ్మణులందరూ కూడా సిద్ధి స్వరూపంలో ప్రత్యక్షమవుతారు అని చెప్తున్నారు బాబా. बाप दादा देख रहे थे दिल पसंद, लोक पसंद, बाप पसंद सफलता का आधार स्व परिवर्तन की अभी कमी है. और स्व परिवर्तन की कमी क्यों है? బాప్ దాదా చూస్తున్నారు హృదయానికి ఇష్టపడేటటువంటి లోకానికి ఇష్టపడేటటువంటి బాబాకి ఇష్టపడేటటువంటి సఫలతకి ఆధారం స్వయం పరివర్తన. కానీ ఈ స్వయం పరివర్తన యొక్క లోపం ఇప్పటికీ ఉన్నది పిల్లల్లో. మరియు ఈ స్వయం పరివర్తన యొక్క లోపం ఎందుకున్నది అని అడుగుతున్నారు బాబా. उसका मूल आधार एक विशेष शक्ति की कमी है. దీనికి మూల ఆధారం ఒక విశేషమైన శక్తి యొక్క లోపం ఉన్నది పిల్లల్లో అంటున్నారు బాబా. वो विशेष शक्ति है महसूसता की शक्ति. ఆ విశేషమైన శక్తి ఏంటి? అనుభూతి చేసుకునే శక్తి. कोई भी परिवर्तन का सहज आधार महसूसता शक्ति है. ఏదైనా పరివర్తనకి సహజమైన ఆధారం అనుభూతి యొక్క శక్తి. जब तक महसूसता शक्ति नहीं आती तब तक अनुभूति नहीं होती, और जब तक अनुभूति नहीं तब तक ब्राह्मण जीवन की विशेषता का फाउंडेशन मजबूत नहीं. ఎంతవరకు ఈ అనుభూతి శక్తి అంటే కరెక్ట్ అవగాహన, సరైన గ్రహణ శక్తి, ఆ అనుభూతి శక్తి అనేది ఉండదో అంతవరకు ఏది అనుభూతి చేసుకోలేరు. సరైన గ్రహణ శక్తి, అవగాహన చేసుకునే శక్తి అంటే ఒక రకమైన అనుభూతి. అది లేకపోతే ఇంకేది అనుభూతి జరగదు. ఎప్పటి వరకు అనుభూతి అనేది లేదో అప్పటి వరకు బ్రాహ్మణ జీవితం యొక్క విశేషమైన పునాది కూడా గట్టిపడదు అంటున్నారు బాబా. ఆది से अपने ब्राह्मण जीवन को सामने लाओ. ప్రారంభం నుండి ఆది నుండి మీ బ్రాహ్మణ జీవితం ఏదైతే ఉన్నదో దాన్ని ఒకసారి ఎదురుగా తెచ్చుకోండి. पहला परिवर्तन मैं आत्मा हूं, बाप मेरा है. यह परिवर्तन किस आधार से हुआ? మొట్టమొదట్లో ఆది నుండి చూసుకున్నట్లయితే ఫస్ట్ పరివర్తన ఏంటి? నేను ఆత్మను, తండ్రి శివబాబా నావారు. ఈ పరివర్తన దేని ఆధారంగా మీలో జరిగింది? जब महसूस करते हो कि हाँ मैं आत्मा हूं, यही मेरा बाप है, तो महसूसता अनुभव कराती है. ఎప్పుడైతే మీరు దీన్ని గ్రహిస్తారో, అనుభూతి చేసుకుంటారో, నేను ఆత్మను, ఈయనే నా తండ్రి, ఆ గ్రహించినప్పుడు, ఆ అనుభూతి జరిగినప్పుడే కదా అనుభవం కూడా చేయిస్తుంది అది మీకు. తभी परिवर्तन होता है. అప్పుడే మీలో పరివర్తన అనేది వస్తుంది. जब तक महसूस नहीं करते तब तक साधारण गति से चलते हैं, और जिस घड़ी महसूसता की शक्ति अनुभवी बनाती है तो तीव्र पुरुषार्थी बन जाते हैं. అంటే ఎంతవరకు అవగాహన, గ్రహించే శక్తి అంటే ఆ అనుభూతి అనేది చేసుకోరో అప్పటి వరకు సాధారణ గతితోనే నడుస్తారంటున్నారు బాబా. ఏ గడి అయితే మీకు
ఆ అనుభూతి యొక్క శక్తి అనుభవిగా తయారు చేస్తుందో అప్పుడు తీవ్ర పురుషార్థిగా అయిపోతారు. ऐसे जो भी परिवर्तन की विशेष बातें हैं, चाहे रचयिता के बारे में चाहे रचना के बारे में, जब तक हर बात को महसूस नहीं करते कि हाँ यह वही समय है, वही योग है, मैं भी वही श्रेष्ठ आत्मा हूं, तब तक उमंग उत्साह की चाल नहीं रहती. ఇలానే పరివర్తనలో విశేషమైన విషయాలు ఏవైతే ఉన్నాయో రచయితకు సంబంధించి కావచ్చు, రచనకి సంబంధించి కావచ్చు, ఎంతవరకు ప్రతి విషయాన్ని కరెక్ట్గా అనుభూతి గ్రహించరో, ఏదైతే బాబా చెప్పారో ఇది అదే సమయం, ఇది అదే యోగం, నేను కూడా అదే శ్రేష్ఠ ఆత్మను అనేది గ్రహించరో, అది అనుభూతి జరగదో అంతవరకు ఆనంద ఉల్లాసాలతో కూడుకున్నటువంటి నడవడిక ఉండదని చెప్తున్నారు బాబా. कोई के वायुमंडल के प्रभाव से थोड़े समय के लिए परिवर्तन होगा, लेकिन सदा काल का नहीं होगा. ఒకవేళ ఉమంగ ఉత్సాహాలు వచ్చినా ఏదైనా వాయుమండలం యొక్క ప్రభావం కారణంగా, అందరూ మంచి పురుషార్థులు ఉన్నారు, మంచి వాయుమండలంలో ఉన్నాము, ఆ ప్రభావంతో ఏంటి కొద్ది సమయం కోసం పరివర్తన వస్తుంది మనలో. కానీ సదాకాలికమైన పరివర్తన మనలో మనం ఎంతవరకు విషయాన్ని గ్రహించమో అనుభూతి చేసుకోమో అంతవరకు సదాకాలికమైన పరివర్తన జరగదు అంటున్నారు బాబా. महसूसता की శక్తి సదాకాల का सहज परिवर्तन कर लेगी. ఈ అనుభూతి అనే శక్తి సదాకాలం కోసం సహజంగా పరివర్తన చేసేస్తుంది మిమ్మల్ని. इसी प्रकार स्वपरिवर्तन में भी जब तक महसूसता की शक्ति नहीं तब तक सदाकाल का శ్రేష్ఠ పరివర్తన నహీ హో సక్తా హై. కాబట్టి ఈ రకంగా స్వయం పరివర్తనలో కూడా ఎంతవరకు ఈ అనుభూతి యొక్క శక్తి అనేది ఉండదో అంతవరకు సదాకాలకమైనటువంటి శ్రేష్ఠ పరివర్తన జరగదంటున్నారు బాబా. ఇస్మే దో బాతోं की महसूसता चाहिए. ఇందులో రెండు విషయాల యొక్క అనుభూతి కావాలి. एक अपनी कमजोरी की महसूसता, दूसरा जो परिस्थिति व व्यक्ति निमित्त बनते हैं उनकी इच्छा और उनके मन की भावना व व्यक्ति की कमजोरी या परवश के स्थिति की महसूसता. ఒకటి స్వయం యొక్క బలహీనతల్ని గ్రహించాలి, ఆ అనుభూతి ఉండాలి. రెండవది ఏవైతే పరిస్థితులు మన ఎదురుగా నిమిత్తం అవుతున్నాయో లేదా ఏ వ్యక్తులైతే మన ఎదురుగా నిమిత్తం అవుతున్నారో దేనికైనా సరే, వ్యక్తులు నిమిత్తమైనప్పుడు అసలు వాళ్ళ కోరిక ఏంటి, వాళ్ళ మనస్సు యొక్క భావన ఏంటి, ఎదురుగా ఉన్న వ్యక్తి యొక్క బలహీనత ఏంటి, వాళ్ళు పరవశమై ఉన్నటువంటి స్థితి ఏంటి, దేనికి పరవశమై ఉన్నారు, దాన్ని మనం గ్రహించగలగాలి. परिस्थिति के पेपर के कारण को जान स्वयं को पास होने के श्रेष्ठ स्वरूप की महसूसता में हो कि मैं श्रेष्ठ हूँ, स्वस्थिति श्रेष्ठ है, परिस्थिति पेपर है. అలానే ఏదైనా పరిస్థితి నిమిత్తం అవ్వచ్చు మీ ఎదురుగా, అయితే ఆ పరిస్థితి రూపీ పేపర్కి కారణం ఏంటి అసలు అది తెలుసుకొని స్వయం పాస్ అవ్వాలి అనే శ్రేష్ఠ స్వరూపం యొక్క అనుభూతి చేసుకోవాలి. మనం దాన్ని గ్రహించాలి కరెక్ట్గా, నేను ఎలాగైనా పాస్ అవ్వాలి, కాబట్టి నేను శ్రేష్టమైన వాడిని, స్వస్థితి అనేది శ్రేష్టమైనటువంటిది, పరిస్థితి అనేది పేపర్ లాంటిది, ఈ అవగాహన ఈ అనుభూతి అనేది ఉండాలి. ये महसूसता सहज परिवर्तन करा लेगी और पास कर लेंगे. కాబట్టి ఈ అనుభూతి ఈ గ్రహణ శక్తి ఉన్నప్పుడు, ఈ అవగాహన ఉన్నప్పుడు సహజంగా అది మనల్ని పరివర్తన చేసేస్తుంది, మనం పాస్ అయిపోతాం. दूसरे की इच्छा व दूसरे के स्व उन्नति की भी महसूसता अपने स्व उन्नति का आधार है. కాబట్టి ఎదురుగా ఏ వ్యక్తులకైతే మనం నిమిత్తమయ్యామో ఆ ఎదురుగా ఉన్నటువంటి వాళ్ళు ఇతరుల యొక్క కోరిక ఏంటి, ఇతరుల యొక్క స్వ ఉన్నతి ఎలా జరుగుతుంది అది మనం గ్రహించగలిగినప్పుడు, ఆ అనుభూతి ఉన్నప్పుడు దాన్ని బట్టే స్వయం ఉన్నతి యొక్క ఆధారం కూడా ఉంటుంది
అని చెప్తున్నారు బాబా. तो स्व परिवर्तन महसूसता की शक्ति बिना नहीं हो सकता. కాబట్టి స్వయం పరివర్తన అనేది ఈ అనుభూతి శక్తి, ఈ గ్రహణ శక్తి లేనిదే జరగదంటున్నారు బాబా. इसमें भी एक है सच्चे दिल की महसूसता, दूसरी चतुराई की महसूसता भी है, क्योंकि నాలెడ్జ్ఫుల్ బోత్ బన్ గయే हैं. అయితే ఇందులో కూడా ఒకటి సత్యమైన హృదయంతో అనుభూతి, సత్యమైన హృదయంతో గ్రహించడం, అవగాహన చేసుకోవడం. రెండోది తెలివితేటలను ఉపయోగించి గ్రహించడం, అనుభూతి చేసుకోవడం. ఎందుకంటే ఇప్పుడు చాలా తెలివైన వాళ్ళుగా జ్ఞానంతో నిండుగా అయిపోయారు కదా. तो समय देख अपना काम सिद्ध करने के लिए, अपना नाम अच्छा करने के लिए उस समय महसूस भी कर लेंगे, लेकिन उस महसूसता में शक्ति नहीं होती जो परिवर्तन कर लेवे. తెలివితేటలతో గ్రహించడం, అనుభూతి చేసుకోవడం అంటే సమయాన్ని చూసి మన పని అక్కడ నిరూపింపబడాలి, మన పని జరిగిపోవాలి. అలాగే నా పేరు చెడిపోకూడదు, నా పేరు మంచిగా చేసుకోవాలి. దీనికోసం ఆ సమయంలో గ్రహిస్తారు కూడా, ఆ అనుభూతి చేసుకుంటారు కూడా, కానీ అందులో శక్తి అనేది ఉండదు అంటున్నారు బాబా. అంటే పూర్తి పరివర్తన వాళ్ళు చేసుకోలేరు. ఆ గ్రహించడంలో కూడా, ఆ అనుభూతిలో కూడా అక్కడ పని పూర్తి అవడానికి ఉపయోగిస్తారు. ఆ తెలివితేటలు గ్రహిస్తారు, కానీ అక్కడ పని పూర్తి అవడానికి ఉపయోగిస్తారు, వాళ్ళ పేరు మంచిగా చేసుకునేందుకే. तो दिल की महसूसता दिलाराम की आशीर्वाद प्राप्त कराती है, और चतुराई वाली महसूसता थोड़े समय के लिए दूसरों को भी खुश कर लेते, अपने को भी खुश कर देते. బట్ మనస్ఫూర్తిగా ఏదైతే మనం అనుభూతి చేసుకుంటున్నామో, గ్రహిస్తున్నామో, అది హృదయరాముడి యొక్క ఆశీర్వాదాలని ఇప్పిస్తుంది. మరి ఏదైతే తెలివితేటలతో ఆ గ్రహించే అనుభూతి యొక్క శక్తిని ఉపయోగిస్తున్నామో, అది కొద్ది సమయం కోసం ఇతరులని కూడా సంతోషపరుస్తుంది, స్వయాన్ని కూడా సంతోషపరుస్తుంది. तीसरे प्रकार की महसूसता मन मानता है कि ये ठीक नहीं है, विवेक आवाज देता है कि ये यथार्थ नहीं है, लेकिन बाहर के रूप से अपने को महारथी सिद्ध करने के लिए अपने नाम को किसी भी प्रकार से परिवार के बीच कमजोर या कम ना करने के कारण विवेक का खून करते रहते हैं. అలానే మూడో రకమైనటువంటి అనుభూతి కూడా ఉన్నది పిల్లల్లో. వాళ్ళ మనస్సు ఒప్పుకుంటుంది నేను చేస్తుంది కరెక్ట్ కాదు అని, వాళ్ళ వివేకం కూడా వాళ్ళకి చెప్తూ ఉంటుంది ఇది యథార్థం కాదు అని. కానీ బాహ్య రూపంలో బయటకి మాత్రం స్వయాన్ని మహారథులు అని నిరూపించుకునేందుకు వాళ్ళ పేరు ఏ రకంగా కూడా పరివారం యొక్క మధ్యలో బలహీనం అవ్వకూడదు, తక్కువ అవ్వకూడదు అని అనుకోవడం వల్ల వాళ్ళ వివేకాన్ని వాళ్ళు చంపుకుంటున్నారన్నమాట. ఏ వివేక్ కా కూన్ కర్నా భీ పాప్ హై, మన వివేకాన్ని మనం చంపుకొని నడవడం కూడా పాపమే. जैसे आपघात महापाप है, वैसे यह भी पाप के खाते में जमा होता है, इसलिए बाप दादा मुस्कुराते रहते हैं और उनके मन के डायलॉग भी सुनते रहते हैं. ఏ విధంగా జీవహత్య, ఆత్మహత్య అంటారు కదా, ఆత్మనైతే ఎవరు చంపుకోలేరు కదా, అందుకే బాబా ఏమంటారు జీవహత్య. ఇది మహాపాపం అని చెప్పడం జరిగింది కదా. అలానే వివేకాన్ని చంపుకోవడం అనేది కూడా పాపం యొక్క ఖాతాలోనే జమ అవుతుంది. అయితే బాప్ దాదా పిల్లల్ని చూసి నవ్వుతున్నారు, ఇలాంటి పిల్లల్ని చూసి వాళ్ళ మనస్సు యొక్క డైలాగ్స్ కూడా వింటున్నారంట. బహుత్ సుందర్ డైలాగ్ హోతే హై, ఇలాంటి పిల్లల యొక్క డైలాగ్స్ చాలా సుందరంగా ఉంటాయి అంటున్నారు బాబా. मूल बात ऐसी महसूसता वाले ये समझते हैं कि किसको क्या पता पड़ता है, ऐसे ही चलता है, लेकिन बाप को पता हर पत्ते का है. మూలమైన విషయం ఏంటంటే ఇలా ఎవరైతే వివేకాన్ని చంపుకొని నడుస్తున్నారో అంటే వాళ్ళ అనుభూతి అంతే, వాళ్ళ గ్రహణ శక్తి అలా ఉన్నది. అలాంటి వాళ్ళు
ఏమనుకుంటున్నారు, ఎవరికి ఏం తెలుస్తుందిలే, ఇలాంటివన్నీ నడుస్తూనే ఉంటాయి. కానీ బాబాకైతే ప్రతి ఆకు కోసం తెలుసు ఎవరేంటనేది. सिर्फ मुख से सुनने से पता नहीं पड़ता, लेकिन पता होते भी बाप अनजान बन बोलेपन में भोलेनाथ के रूप से बच्चों को चलाते हैं. కేవలం మీరు నోటితో చెప్తేనే బాబాకు తెలుస్తుందని అనుకోకండి. బాబాకు అన్ని తెలిసినప్పటికీ కూడా బాబా అమాయకుడిలాగా ఉంటూ బోలాపన్లో అమాయక రూపంలో భోలానాథ్ రూపంలో ఉంటూ పిల్లల్ని నడిపిస్తున్నారు. అన్ని తెలిసినా తెలియనట్లుగానే ఉంటున్నారు బాబా. జబ్కి జాన్తే ఫిర్ బోలా క్యోం బంతే, తెలిసినప్పటికీ కూడా బాబా బోలాగా అమాయకుడిగా ఎందుకు ఉంటున్నారు, అలా ఎందుకు నడుస్తున్నారు బాబా? క్యోంకి రెహం దిల్ బాప్ హై और पाप में पाप ना बढ़ते जाए ये रहम करता है. ఎందుకంటే దయాహృదయుడు కదా బాబా. అందుకే పాపంలో ఇంకా పాపం పెరిగిపోకూడదు వాళ్ళది, ఆ దయ ఉంటుందన్నమాట. ఒక్కోసారి ఏదైనా తెలిసినా కూడా అది అడిగారే అనుకోండి, ఇంకా అది ఇంకా దానికోసం ఇంకా ఇంకా ఏవో ప్లాన్లు చేస్తారనమాట, ఇంకా పాపం పెంచుకుంటూ ఉంటారు. కాబట్టి వీళ్ళు ఎలాగైనా మారాలి అంటే అది తెలిసినా అడగకూడదు, అక్కడ యుక్తిగా దాన్ని సంభాళించాల్సి వస్తుంది. అందుకు పాపంలో ఇంకా మళ్ళీ పాపం వీళ్ళది పెరిగిపోకూడదు అనే దయ బాబాకి ఉంటుందన్నమాట. సమజా, అర్థమైందా? ऐसे बच्चे चतुर सुजान बाप से भी अथवा निमित्त आत्माओं से भी बहुत चतुर बन सामने आते हैं. బట్ ఇలాంటి పిల్లలు తెలివైనటువంటి బాబా దగ్గర కూడా, లేదా నిమిత్తాత్మలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గర కూడా చాలా తెలివైన వారిగా ఎదురుగా వస్తున్నారనమాట. ఇస్లియే బాప్ రెహం దిల్ భోలానాథ్ బన్ జాతే హై. ఇక్కడ తెలివైన బాబా దగ్గరే పిల్లలు తెలివిని ప్రదర్శిస్తున్నారు నిమిత్తాత్మల దగ్గర. కాబట్టి బాబా కూడా ఆ టైంలో ఎలా అయిపోతున్నారు, దయాహృదయుడిగా భోలానాథుడిగా అయిపోతున్నారు బాబా. बाप दादा के पास हर बच्चे के कर्म का, मन के संकल्पों का खाता हर समय का स्पष्ट रहता है. బాప్ దాదా దగ్గర ప్రతి పిల్లల యొక్క కర్మ, మనస్సు యొక్క సంకల్పాల ఖాతా ప్రతి సమయంలో కూడా స్పష్టంగా ఉంటుంది బాబా ఎదురుగా. दिलों को जानने की आवश्यकता नहीं है, लेकिन हर एक के दिल की हर धड़कन का चित्र स्पष्ट है. इसलिए कहते हैं कि मैं हर एक के दिल को नहीं जानता, लेकिन क्योंकि जानने की आवश्यकता ही नहीं, स्पष्ट है ही. బాబా అందరి హృదయాల్లో ఏం జరుగుతుంది అనేది తెలుసుకునే అవసరం లేదు, కానీ ప్రతి పిల్లల యొక్క హృదయం యొక్క ఆ ధ్వని ఏదైతే ఉందో ఆ చిత్రం స్పష్టంగా ఉండనే ఉంటుంది. ప్రత్యేకంగా తెలుసుకోక్కర్లే, ఆటోమేటిక్గా ఉంటుంది. అందుకే బాబా కూడా ఏమంటారు, నేను ప్రతి ఒక్కరి హృదయంలో ఏం జరుగుతుందో తెలుసుకోను, ఎందుకంటే తెలుసుకునే అవసరం లేదు, బాబా దగ్గర ఆల్రెడీ స్పష్టంగా ఉండనే ఉన్నది. हर घड़ी के दिल की धड़कन व मन के संकल्प का चार्ट बाप दादा के सामने है. ప్రతి గడియలో మీ హృదయం యొక్క ధ్వని ఏదైతే ఉందో, మీ మనస్సు యొక్క సంకల్పాల చార్ట్ ఏదైతే ఉందో అది బాప్ దాదా ఎదురుగా ఉన్నది. बता भी सकते हैं, ऐसे नहीं कि नहीं बता सकते हैं. तिथि, स्थान, समय और क्या क्या किया सब बता सकते हैं. బాబా చెప్పాలంటే చెప్పగలరు కూడా, చెప్పలేరని అనుకోకండి. ఏ తిథి, ఏ తారీఖులో, ఏ స్థానంలో, ఏ సమయంలో మీరు ఏమేం చేశారు అన్ని బాబా చెప్పగలరు. లేకిన్ జాన్తే హుయే భీ అన్జాన్ రేతే హై. ఇవన్నీ తెలిసినప్పటికీ కూడా బాబా అమాయకులుగా ఉంటున్నారు. తో ఆ సారా చార్ట్ దేకా. కాబట్టి ఈరోజు మొత్తం చార్ట్ అంతా బాబా చూశారు. स्वपरिवर्तन तीव्र गति से ना होने के कारण सच्ची दिल के महसूसता की कमी है. స్వయం పరివర్తన తీవ్ర గతితో జరగకపోవడానికి కారణం సత్యమైన హృదయం యొక్క అనుభూతి లేదు. సత్యమైన హృదయంతో స్వయాన్ని అనుభూతి
చేసుకోవట్లేదు, గ్రహించటం లేదు. ఈ లోపం ఉన్నది అంటున్నారు బాబా. महसूसता की शक्ति बहुत मीठे अनुभव करा सकती है. అంటే ఈ అనుభూతి శక్తి ఉన్నట్లయితే అది చాలా మధురమైన అనుభవం మీకు చేయించగలదు. ఏతో సమస్య హోనా, ఇదైతే మీకు అర్థమవుతుంది కదా. कभी अपने को बाप के नूरे रतन आत्मा अर्थात नयनों में समाई हुई श्रेष्ठ बिंदु महसूस करो. అప్పుడప్పుడు మిమ్మల్ని మీరు బాబా యొక్క నూరే రత్నం, నయనాల్లో ఉండే రత్నం, నయనాల్లో ఉన్నటువంటి శ్రేష్టమైన బిందువుగా అనుభూతి చేసుకోండి. నయనోं में तो बिंदु ही समा सकता, शरीर तो नहीं समा सकेगा. నయనాల్లో బిందువే ఇమడగలదు కానీ శరీరం అయితే ఇమడలేదు కదా. कभी अपने को मस्तक पर चमकने वाली मस्तक मनी चमकता हुआ सितारा महसूस करो. कभी अपने को ब्रह्मा बाप के सहयोगी राइट हैंड साकार ब्राह्मण रूप में ब्रह्मा की बुझाई अनुभव करो, महसूस करो. అప్పుడప్పుడు స్వయాన్ని మస్తకంలో మెరుస్తున్నటువంటి మస్తకమణిగా మెరుస్తున్నటువంటి నక్షత్రంగా అనుభవం చేసుకోండి. అప్పుడప్పుడు స్వయాన్ని బ్రహ్మా బాబాకి సహయోగిలు, కుడి భుజాలు, సాకార బ్రాహ్మణ రూపంలో బ్రహ్మకి భుజాలుగా అనుభవం చేసుకోండి. ఈ విషయాలన్నీ గ్రహించి అనుభవం చేసుకోండి. కవి అవ్యక్త ఫరిస్తా స్వరూప్ महसूस करो. అప్పుడప్పుడు అవ్యక్త ఫరిస్తా స్వరూపం యొక్క అనుభూతి చేసుకోండి. ऐसे महसूसता की शक्ति से बहुत अनोखे अलौकिक अनुभव करो. బట్ ఇలాంటి అనుభూతి శక్తితో చాలా విచిత్రమైన అలౌకిక అనుభవాలు చేసుకోండి. सिर्फ नॉलेज की रीति वर्णन नहीं करो, महसूस करो. కేవలం జ్ఞానం యొక్క రీతిలో అది బయటకు వర్ణన చేయడం కాదు, కానీ అది స్వయంలో అనుభూతి చేసుకోవాలి. इस महसूसता शक्ति को बढ़ाओ तो दूसरे तरफ की कमजोरी की महसूसता स्वतः ही स्पष्ट होगी. ఎప్పుడైతే ఈ అనుభూతి శక్తిని పెంచుకుంటారో అప్పుడు ఇంకొక వైపు మీలో ఉండే బలహీనతలు ఏంటనేటటువంటి అనుభూతి స్వతహాగానే స్పష్టంగా జరుగుతుంది అంటున్నారు బాబా. शक्तिशाली दर्पण के बीच छोटा सा दाग भी स्पष्ट दिखाई देगा और परिवर्तन कर लेंगे. శక్తిశాలి దర్పణం మధ్యలో చిన్న మచ్చ ఉన్న అది స్పష్టంగా కనిపిస్తుంది. అలానే బాబా శక్తిశాలి దర్పణం ఇచ్చారు. ఈ స్వమానాలన్నీ కూడా ఆ అనుభూతిలో ఉన్నట్లయితే మనలో ఏ చిన్న లోపం ఉన్నా అది అర్థం అయిపోతుంది అన్నమాట. పరివర్తన చేసుకోగలం మనల్ని మనం. तो समझा స్వ పరివర్తన का आधार महसूसता की शक्ति है. కాబట్టి అర్థమైందా, స్వయం పరివర్తనకి ఆధారం అనుభూతి యొక్క శక్తి. शक्ति को कार्य में लगाओ, सिर्फ गिनती करके खुश ना हो. हाँ यह भी शक्ति है, यह भी शक्ति है, लेकिन स्व प्रति, सर्व प्रति, सेवा प्रति सदा हर कार्य में लगाओ. శక్తుల్ని కార్యంలో ఉపయోగించండి. కేవలం లెక్క పెట్టి సంతోషపడిపోకండి. ఇది కూడా ఒక శక్తి ఉంది, ఇది కూడా ఒక శక్తి ఉంది అని లెక్క పెట్టి సంతోషపడడం కాదు, కానీ ఆ శక్తిని స్వయం ప్రతి, సర్వుల ప్రతి, సేవా ప్రతి కార్యంలో ఉపయోగించండి. समझा, అర్థమైందా? कई बच्चे कहते हैं कि बाप यही काम करते रहते हैं क्या, लेकिन बाप क्या करे, साथ तो ले ही जाना है. కొంతమంది పిల్లలు ఏమంటారు, బాబా ఎప్పుడు ఇదే పని చేస్తుంటారు ఏంటి, పరివర్తన పరివర్తన అని అంటుంటారు, ఇది చేయండి అది చేయండి అని. కానీ బాబా కూడా ఏం చేయగలరు? బాబా పని ఏంటి, తన తోడులో తీసుకువెళ్లాల్సిందే పిల్లల్ని. जब साथ ले जाना है तो साथी भी ऐसे ही चाहिए ना, इसलिए देखते रहते और समाचार सुनाते रहते कि साथी समान बन जाए. ఎప్పుడైతే మరి బాబా తన తోడులో తీసుకువెళ్ళాలో మరి బాబా తోడులో వెళ్ళే సాథీలు కూడా అలానే ఉండాలి కదా, బాబా సమానంగా. అందుకే బాబా ఎప్పుడు ఇదే పని, పిల్లల్ని చూస్తూ ఉంటారు, సమాచారాలు వినిపిస్తూ ఉంటారు. ఎందుకు? సాథీ పిల్లలు సమానంగా అయిపోవాలి, నా సమానంగా అవ్వాలనే ఆలోచనతో. पीछे पीछे आने वालों की तो बात ही नहीं है, वो तो डेर के डेर होंगे, लेकिन साथी तो समान चाहिए ना. వెళ్ళేటప్పుడు
తిరిగి ఇంటికి వెళ్ళినప్పుడు బాబా తోడులో వెళ్ళేటటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు సమానంగా ఉండాలి కదా. వెనక ఎవరైతే వస్తారో వాళ్ళ విషయమే లేదంటున్నారు బాబా. కానీ తోడులో వెళ్ళాలంటే బాబా చేయి పట్టుకొని సమానంగా ఉండాలి కదా. ఆప్ సాథీ హో యా బరాతీ హో, మరి మీరు బాబా తోడులో చేయి పట్టుకొని వెళ్ళే సాథీలా లేదా పెళ్లి పరివారం వెనక వస్తారు కదా, అలాంటి పెళ్లి పరివారం. बारात तो बहुत बड़ी होंगी, इसलिए शिव की बारात मशहूर है. बारात तो वैरायटी होगी, लेकिन साथी तो ऐसे चाहिए ना. పరివారం పెళ్లి పరివారం అంటే అది చాలా పెద్దది ఉంటుంది. భక్తి మార్గంలో కూడా శివుని యొక్క పెళ్లి పరివారం కోసం చాలా మహిమ ఉంది, అది ప్రఖ్యాతి ఉంది. పరివారం అన్నాక పెళ్లి పరివారం వెరైటీగా ఉంటారు, కానీ సాథీలంటే సమానంగా ఉండాలి కదా. अच्छा ये ईस्टर्न जोन है, ईस्टर्न जोन क्या कर रहा है? प्रत्यक्षता का सूर्य कहाँ से उदय करेंगे? बाप में प्रत्यक्षता हुई, वो बात तो अब पुरानी हो गई, लेकिन अब क्या करेंगे? पुरानी गद्दी है, ये तो नशा अच्छा है, लेकिन अब क्या करेंगे? अभी कोई नवीनता का कार्य, नवीनता का सूर्य उदय करो जो सबके मुख से निकले कि ईस्टर्न जोन से नवीनता का सूर्य प्रकट हुआ. బాబా ఎదురుగా ఈస్టర్న్ జోన్ వాళ్ళు ఉన్నారు. బాబా అడుగుతున్నారు, ఈస్టర్న్ జోన్ వాళ్ళు ఏం చేస్తున్నారు? ప్రత్యక్షత అనే సూర్యుడు ఎక్కడి నుండి ఉదయిస్తారు? బాబా విషయంలో ప్రత్యక్షత జరిగింది, కానీ ఇంతవరకు జరిగిన ప్రత్యక్షత ఏంటంటే పాత పడిపోయింది. కానీ ఇప్పుడు ఏం చేస్తారు? ఈస్టర్న్ జోన్ అంటే పాత గద్ది, చాలా సమయం నుండి ఉన్నది, అంటే బాబా సెంటర్స్ అన్నీ ఉన్నాయి. కాబట్టి పాత గద్ది అనే నష కూడా బాగా ఉన్నది కదా మీలోని. కానీ ఇప్పుడు ఏం చేస్తారు? ఏదో ఒక కొత్తదనం యొక్క సూర్యుడు ఉదయించాలి అంటున్నారు బాబా. అందరి నోటి నుండి ఇదే ధ్వని రావాలి, ఈస్టర్న్ జోన్ నుండి కొత్తదనం యొక్క సూర్యుడు ఉదయించారు అని అనాలి. जो कार्य अभी तक किसी ने ना किया हो वो अब करके दिखाओ. फंक्शन सेमिनार किए, आईपी की सेवा की, अखबारों में डाला, ये तो सभी करते, लेकिन नवीनता की कुछ झलक दिखाओ. ఏదైతే కార్యం ఇప్పటి వరకు చేశారో ఎవరు చేయనటువంటిది అలాంటిది చేసి చూపించండి. ఫంక్షన్స్, సెమినార్స్, అలానే విశేషమైనటువంటి వ్యక్తుల యొక్క సేవ, ఐపీసీ యొక్క సేవ చేశారు, న్యూస్ పేపర్స్లో కూడా పడింది, ఇలాంటివన్నీ చేస్తూనే ఉన్నారు. కానీ ఇప్పుడు ఏదో ఒక కొత్తదనం యొక్క మెరుపు చూపించండి. సమజా? బాప్ కా ఘర్ సో అప్నా ఘర్ హే, అర్థమైందా? ఇంకా బాబా ఇల్లు మధుబన్ అంటే అది మీ ఇల్లు. ఆరామ్ సే సబ్ పहुंच गए हैं, दिल का आराम స్థూల్ ఆరాం भी दिला देती है. ఆరాంగా చేర్పారు కదా అందరూ మధుబన్. హృదయం యొక్క ఆరాం విశ్రాంతి స్థూలమైన విశ్రాంతిని కూడా కలిగిస్తుంది. దిల్ కా ఆరాం నహీ తో ఆరాం కే సాధన్ హోతే భీ బే ఆరాం హోతే. ఒకవేళ హృదయంలో విశ్రాంతి లేకపోతే విశ్రాంతి సాధనాలు ఎన్నున్నా కూడా విశ్రాంతి పొందలేరు. దిల్ కా ఆరామే అర్థాత్ దిల్ మే సదా రామ్ సాత్ మే హై. హృదయం యొక్క విశ్రాంతి ఉండడం అంటే హృదయంలో సదా రాముడు మీ తోడులో ఉండడం, శివబాబా మీ తోడులో ఉండడం. इसलिए कोई भी परिस्थिति में आराम अनुभव करते हो. కాబట్టి ఎలాంటి పరిస్థితి ఉన్నా మీ హృదయంలో హృదయరాముడైన బాబా తోడు ఉండడం వల్ల మీకు విశ్రాంతి అనుభవం అవుతుంది. ఆరాం హైనా కి ఆనా జానా బే ఆరాం లగ్తా హై. విశ్రాంతిగా ఉన్నారు కదా ఇక్కడ, లేకపోతే రావడం వెళ్ళడం ఇవన్నీ అవిశ్రాంతిగా, విశ్రాంతి లేనట్లుగా అనిపిస్తున్నాయా? फिर भी मीठे ड्रामा की बावी समझो, मेला तो मना रहे हो ना, बाप से मिलना, परिवार से मिलना, ये मेला मनाने की भी मीठी बावी है. అయితే ఇదంతా మధురమైన డ్రామా యొక్క విధి అనుకోండి. మధుబన్ రావడం, మేళా జరుపుకోవడం, బాబాతో కలవడం, ఇంతమంది పరివారంతో కలవడం, ఇలాంటి ఈ మేళా జరుపుకోవడానికి డ్రామాలు ఇదొక విధి అన్నమాట. అచ్చా, सर्वशक्तिशाली श्रेष्ठ आत्माओं को, हर शक्ति को समय पर कार्य में लाने वाले
सर्व तीव्र पुरुषार्थी बच्चों को सदा स्वपरिवर्तन द्वारा सेवा में दिल पसंद सफलता पाने वाले दिलकुश बच्चों को सदा दिलाराम बाप के आगे सच्ची दिल से स्पष्ट रहने वाले सफलता स्वरूप श्रेष्ठ आत्माओं को दिलाराम बाप दादा का दिल से याद प्यार और नमस्ते। रूहानी बच्चों की रूहानी बाप दादा को याद प्यार, గుడ్ మార్నింగ్ और నమస్తే। బాబా ఈరోజు ఎవరికి ప్రియస్మృతులు చెప్తున్నారు? శక్తిశాలి సర్వశక్తిశాలి శ్రేష్ఠ ఆత్మలకి ప్రతి శక్తిని సమయానుసారంగా కార్యంలో ఉపయోగించే సర్వ తీవ్ర పురుషార్థి పిల్లలకి సదా స్వపరివర్తనతో సేవలో హృదయానికి ఇష్టపడే సఫలతను పొందే హృదయంతో సంతోషంగా ఉండే పిల్లలకి సదా హృదయరాముడైన బాబా ఎదురుగా సత్యమైన హృదయంతో స్పష్టంగా ఉండేటటువంటి సఫలతా స్వరూపులైన శ్రేష్ఠ ఆత్మలకి హృదయరాముడైన బాబ్దాదా యొక్క హృదయపూర్వకమైన ప్రియ స్మృతులు మరియు నమస్తే। पार्टियों के साथ अव्यक्त बाप दादा की मुलाकात, पार्टीलतो अव्यक्त बाप दादा యొక్క मिलनम। सदा अपने को बाप की छत्र छाया में रहने वाली विशेष आत्माएं अनुभव करते हो? सदा స్వయాన్ని బాబా యొక్క ఛత్ర ఛాయలో ఉన్న విశేష ఆత్మలుగా అనుభవం చేసుకుంటున్నారా? जहां बाप की छत्र छाया है वहां सदा माया से सेफ रहेंगे। ఎక్కడ బాబా యొక్క ఛత్ర ఛాయ ఉంటుందో అక్కడ సదా మాయ నుండి సురక్షితంగా ఉంటారు। छत्र छाया के अंदर माया आ नहीं सकती, मेहनत से स्वतः ही दूर हो जाएंगे, सदा मौज में रहेंगे, क्योंकि जब मेहनत होती है तो मेहनत मौज अनुभव नहीं कराती है। छत्र छाయ లోపలికి మాయ రాలేదు, దానివల్ల శ్రమ నుండి స్వతహాగానే దూరం అయిపోతారు, సదా ఆనందంలో ఉంటారు। ఎందుకంటే ఎప్పుడైతే శ్రమ అనేది అనుభవం అవుతుందో శ్రమ ఆనందాన్ని అనుభవం కానివ్వదు। जैसे बच्चों की पढ़ाई जब होती है तो पढ़ाई में मेहनत होती है ना, जब इम्तिहान के दिन होते हैं तो बहुत मेहनत करते हैं, मौज से खेलते नहीं है। और जब मेहनत खत्म हो जाता है, इम्तिहान खत्म हो जाते हैं तो मौज रहते हैं। ఏ విధంగా చదువుకునే పిల్లలు కూడా ఎప్పుడైతే చదువుకుంటారో అప్పుడు చదువులో శ్రమ అనిపిస్తుంది కదా, ఎప్పుడైతే పరీక్ష రోజులు దగ్గర పడతాయో అప్పుడు చాలా శ్రమ పడతారు, అప్పుడు ఆనందంగా ఆడుకోవాలంటే ఆడుకోగలరా? ఆడలేరు కదా। మరి ఎప్పుడైతే ఆ శ్రమ సమాప్తి అయిపోతుంది, ఎగ్జామ్స్ సమాప్తి అయిపోతాయో అప్పుడు ఇంకా ఆనందమే ఆనందం మిగులుతుంది। तो जहां मेहनत है वहां मौज नहीं, అంటే ఎక్కడ శ్రమ ఉంటుందో అక్కడ ఆనందం ఉండదు। जहां मौज है वहां मेहनत नहीं, ఎక్కడ ఆనందం ఉంటుందో అక్కడ శ్రమ ఉండదు। छत्र छाया में रहने वाले अर्थात सदा मौज में रहने वाले, क्योंकि यहाँ पढ़ाई ऊंची पढ़ते हो, लेकिन ऊंची पढ़ाई होते हुए भी निश्चय है कि हम विजी है ही, पास हुए ही पढ़े हैं, इसलिए मौज में रहते हैं। छत्र छायలో ఉండేవాళ్ళు అంటే సదా ఆనందంలో ఉండేవాళ్ళు, ఎందుకంటే ఈ చదువు ఉన్నతమైన చదువు చదువుకుంటున్నారు, కానీ ఉన్నతమైన చదువు చదువుకుంటున్నప్పటికీ కూడా మీకు నిశ్చయం ఉంది కదా, ఇక్కడ మేమే విజీలము అనే నిశ్చయం ఉంది కదా, మేము పాస్ అయ్యే ఉన్నాం, ఆ నిశ్చయంతో చదువుకుంటున్నారు కాబట్టి మీరు ఎప్పుడు ఆనందంలోనే ఉంటారంటున్నారు బాబా। कल्प कल्प की पढ़ाई है, नई बात नहीं है, तो सदा मौज में रहो और दूसरों को भी मौज में रहने का संदेश देते रहो, सेवा करते रहो, क्योंकि सेवा का फल इस समय भी और भविष्य में भी खाते रहेंगे। सेवा करेंगे तब तो फल मिलेगा। ఇది కల్పకల్పం చదువుకుంటున్న చదువే కదా, కొత్త విషయం ఏమీ కాదు, కల్పకల్పం విజయం పొందాం మనం, కాబట్టి సదా ఆనందంలో ఉండండి, ఇతరులకి కూడా ఆనందం యొక్క సందేశాన్ని ఇస్తూ ఉండండి, సేవ చేస్తూ ఉండండి, ఎందుకంటే సేవ యొక్క ఫలం ఈ సమయంలో కూడా లభిస్తుంది, భవిష్యత్తులో కూడా ఆ ఫలాన్ని తింటారంటున్నారు బాబా। సేవ చేస్తేనే కదా ఫలం లభించేది। విదాయి के समय ముఖ్య భాయి బహనోं के साथ, వీడ్కోలు సమయంలో ముఖ్యమైన అన్నయ్యల అక్కలతో బాబా మాట్లాడుతున్నారు।
बाप दादा सभी बच्चों को समान बनाने की शुभ भावना से उड़ाने चाहते हैं. బాప్ దాదా పిల్లలందరినీ కూడా సమానంగా తయారు చేయాలనే శుభ భావనతో ఎగిరించాలని అనుకుంటున్నారు. निमित्त बने हुए सेवादारी बाप समान बनने ही है. कैसे भी बाप को बनाना ही है, क्योंकि ऐसे वैसे को तो साथ ले नहीं जाएंगे. నిమిత్తంగా అయినటువంటి సేవాదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు బాబా సమానంగా అవ్వాల్సిందే అంటున్నారు బాబా. ఏమైనా చేసి ఏదో ఒక విధంగా బాబా తయారు చేయాల్సిందే. ఎందుకంటే ఇలాంటి వాళ్ళు అలాంటి వాళ్ళని బాబా తన తోడులో తీసుకువెళ్ళలేరు. बाप का भी तो शान है ना. बाप संपन्न हो और साथ ही लंगड़ा या लूला हो तो सजेगा नहीं. బాబాకి కూడా ఒక హోదా ఉంది కదా. బాబా చూస్తే సంపన్నంగా ఉన్నారు, మరి సాతీలేమో అంగవైకల్యంతో ఉన్నట్లయితే అది శోభించదు కదా. लूले लंगड़े बराती होंगे साथी नहीं, इसलिए शिव की बारात सदा लूली लंगड़ी दिखाई गई है, क्योंकि कुछ कमजोर आत्माएं धर्मराजपुरी में पास होते लायक बनेगी. ఎవరైతే అంగవైకల్యులుగా ఉంటారో వాళ్ళు పెళ్లి పరివారంగా వెనకుంటారు, సాతీలుగా ఉండరు అంటున్నారు బాబు. భక్తి మార్గంలో కూడా శివుని యొక్క పెళ్లి పరివారంలో వెనక ఎవరైతే పరివారం వస్తారో అందులో అంగవైకల్యులు అన్ని రకాల వాళ్ళని చూపించారన్నమాట. ఎందుకంటే బాబా దగ్గర పిల్లల్లో కూడా కొంతమంది బలహీన ఆత్మలు ఉన్నారు. వాళ్ళు లాస్ట్లో ధర్మరాజుపురిలో పాస్ అవుతూ అప్పుడు అర్హులు అవుతారంటున్నారు బాబా. దాని గుర్తుగానే అలా చూపించారంటున్నారు బాబా. अच्छा वरदान. सेवा की स्टेज पर समाने की शक्ति द्वारा सफलता मूर्त बनने वाले मास्टर सागर भव. సేవ యొక్క స్టేజ్ పైన ఇముడ్చుకునే శక్తితో సఫలతామూర్తులుగా అయ్యేటటువంటి మాస్టర్ సాగర్లుగా తయారు కండి. సేవ యొక్క స్టేజ్ పైన ఇముడ్చుకునే శక్తితో సఫలతామూర్తులుగా అయ్యేటటువంటి మాస్టర్ సాగర్లుగా తయారు కండి. जब सेवा की स्टेज पर आते हो तो अनेक प्रकार की बातें सामने आती हैं. उन बातों को स्वयं में संभालो तो सफलता मूर्त बन जाएंगे. ఎప్పుడైతే సేవ యొక్క స్టేజ్ పైకి వస్తున్నారో అప్పుడు అనేక రకాలైనటువంటి విషయాలు ఎదురుగా వస్తాయి. ఎప్పుడైతే సేవ యొక్క స్టేజ్ పైకి వస్తారో, సేవా రంగంలో ఉంటారో అప్పుడు అనేక రకాలైన విషయాలు ఎదురుగా వస్తాయి. ఆ విషయాలన్నిటినీ స్వయంలో ఇముడ్చుకోండి. ఆ విషయాలన్నిటినీ స్వయంలో ఇముడ్చుకోండి. అప్పుడు సఫలతామూర్తులు అవుతారు. అప్పుడు సఫలతామూర్తులు అవుతారు. समाना अर्थात संकल्प रूप में भी किसी की व्यक्त बातों और भाव का अंशिक रूप समाया हुआ ना हो. లోపల ఇముడ్చుకోవడం అంటే సంకల్ప రూపంలో కూడా ఎలాంటి వ్యక్తమైనటువంటి విషయాల్ని మరియు భావాలని అంశరూపంగా కూడా లోపల ఇమిడి ఉండకూడదు. సంకల్పంతో కూడా ఉండకూడదు. ఎవరి యొక్క వ్యక్త విషయాలు, వ్యక్త భావాలు అంశ రూపంలో కూడా లోపల ఇమిడి ఉండకూడదు. अकल्याणकारी बोल कल्याण की भावना में ऐसे बदल दो जैसे अकल्याण का बोल था ही नहीं. అకల్యాణకారి మాటలు ఏమైనా విన్నట్లయితే వాటిని కళ్యాణం యొక్క భావనలోనికి ఎలా మార్చేయాలంటే అసలు అకల్యాణం యొక్క మాటలే కావవి అని అనిపించాలి. అలా పరివర్తన చేసుకోవాలి.
అకల్యాణకారి మాటలు ఏమైనా విన్నట్లయితే కళ్యాణం యొక్క భావనలోనికి ఎలా మార్చేసుకోవాలంటే అవి అకల్యాణం యొక్క మాటలే కాదు అని అనిపించాలి. अवगुण को गुण में, निंदा को स्तुति में बदल दो, तब कहेंगे మాస్టర్ సాగర్. అవగుణాన్ని గుణంలోనికి, నిందని స్థుతిలోనికి మార్చుకోండి, అప్పుడే మాస్టర్ సాగర్లు అంటారు. అంటే ఇముడ్చుకునే శక్తి పూర్తిగా ఉన్నట్లు అన్నమాట. అవగుణాన్ని గుణంలోనికి, నిందని స్థుతిలోనికి మార్చుకోండి, అప్పుడే మాస్టర్ సాగర్లని చెప్తారు. स्लोगन, विस्तार को ना देख, सार को देखने व स्वयं में समाने वाले ही తీవ్ర పురుషార్థి. విస్తారాన్ని చూడకుండా సారాన్ని చూసేటటువంటి వారు లేదా స్వయంలో ఇముడ్చుకునేటటువంటి వారు వాళ్ళే తీవ్ర పురుషార్థి. విస్తారాన్ని చూడకుండా సారాన్ని చూస్తూ దాన్ని స్వయంలో ఇముడ్చుకునేవారే తీవ్ర పురుషార్థి. విస్తారాన్ని అంతటిని ఇమిడ్ చేసుకోవాలి, సారాన్ని మనం చూడాలి, అదే బుద్ధిలో పెట్టుకోవాలి, అప్పుడే తీవ్ర పురుషార్థులు అని చెప్తున్నారు బాబా. అచ్చా, ఏం చెప్తున్నారు బాబా ఈరోజు? సత్యమైన హృదయం యొక్క అనుభూతి ఎప్పుడైతే ఉంటుందో అప్పుడే స్వయం పరివర్తన జరుగుతుంది అని చెప్తున్నారు బాబా. కాబట్టి అది స్వయం పరివర్తన ఎలా చేసుకోవాలి, ప్రతి విషయాన్ని సత్యమైన హృదయంతో ఎలా గ్రహించాలి అనేది బాబా ఈరోజు చెప్తున్నారు. ఇంకేం చెప్పారు? ఒకటి సహజంగా చేస్తూ ఉంటారు, ఒక సహజంగా పరివర్తించారు, ఒక కేటగిరీలో లోపాలు ఉన్నాయి, అనుభూతి వాళ్ళ అవగాహన అనుభూతి జరగట్లేదు, ముఖ్యంగా స్వపరివర్తన మరియు విశ్వ పరివర్తనకు ఆధారం 3 విషయాలు చెప్తున్నారు బాబు. వృత్తి, వాణి, వైబ్రేషన్. ఆ 3 ఎలా ఉండాలి? శక్తిశాలిగా ఉండాలి, నిమిత్త మాత్రంగా ఉండాలి, నిర్మాణ భావంతో ఉండాలి, నిస్వార్థ భావంతో ఉండాలి. అప్పుడు హృదయానికి ఇష్టపడే సఫలత మీకు లభిస్తుంది. లేకపోతే ఏంటంటే అప్పటికప్పుడు సేవ చేసేస్తారు, ఏదైనా చేస్తారు, మీకు మీరు ఆనందపరిచేసుకుంటారు, ఇతరులు కూడా అల్పకాలికంగా ఆనందపరిచేస్తారు, కానీ హృదయపూర్వకమైన సఫలత అనేది లభించదు అని చెప్తున్నారు. కాబట్టి సఫలత మన హృదయానికి ఇష్టపడాలి, లోకులకి ఇష్టపడాలి, బాబాకి ఇష్టపడాలి. అలాంటి సఫలత పొందాలంటే ఈ 3 విషయాలు, ఈ విశేషతల ఆధారంతో నడవాలి అని చెప్తున్నారు బాబా. కాబట్టి గ్రహించే శక్తిలో కూడా ఏంటంటే సమయానుసారంగా ఏదో గ్రహించాము, అప్పటికప్పుడు సంతోష పెట్టుకోవడం కోసం, మనల్ని మనం నిరూపించుకోవడానికి కోసం, మన మంచి పేరు కోసం గ్రహించడం అనేది వేరు. హృదయపూర్వకంగా ఏదైనా విషయాన్ని అనుభూతి చేసుకున్నాము అంటే అది సదాకాలం కోసం పరివర్తన మనలోని జరగాలి అని చెప్తున్నారు బాబా. అంతేగాని పేరు ప్రఖ్యాతి కోసం మనల్ని మనం గ్రహించుకొని అప్పటికప్పుడు దాన్ని ఇది చేసి తెలివితేటలు, అలాంటి తెలివితేటలు ఉపయోగించకండి అంటున్నారు బాబా. కొంతమంది ఏంటంటే గ్రహిస్తున్నారు, గ్రహించినప్పటికీ కూడా మహారథులుగా వాళ్ళు నిరూపించుకోవడం కోసం వాళ్ళ వివేకాన్ని వాళ్ళు చంపుకుంటున్నారు అంటున్నారు బాబా. వివేకాన్ని చంపుకొని నడవడం అనేది కూడా మహాపాపం అని చెప్తున్నారు బాబా. కాబట్టి సత్యమైన హృదయంతో గ్రహించాలి, సదాకాలం కోసం పరివర్తన అనేది జరగాలి, అదే విశ్వ పరివర్తనకి ఆధారము అని చెప్తున్నారు బాబా. అచ్చా, ఓం శాంతి.
बदलो चिंतन बदलो, मन बदलो चिंतन बदलो, बदलो निज संस्कार, बदलो निज संस्कार, संस्कार जब बदलेंगे तो बदलेगा संसार, बदलेगा संसार, सुहाना सत्युग आएगा, जमाना बदल जाएगा, सुहाना सत्युग आएगा, जमाना बदल जाएगा। मन बदलो चिंतन बदलो, मन बदलो चिंतन बदलो। मन के साधे सब सधे, मन तो अपना मीत है, मारो नहीं सुधारो मन को, मन से माया जीत है। मन के साधे सब सधे, मन तो अपना मीत है, मारो नहीं सुधारो मन को, मन से माया जीत है, मन से माया जीत है, माया को जीते जगत जीत है, माया से हारे हार, माया से हारे हार, तरन जग गाएगा, जमाना बदल जाएगा, तरन जग गाएगा, जमाना बदल जाएगा। मन बदलो चिंतन बदलो, मन बदलो चिंतन बदलो।